ఈరోజు మనం వియత్నాంలోని ట్రాంగాన్ అనేటటువంటి మరి ప్రముఖ పర్యాటక స్థలం. ఇది యునెస్కో చేత 2014లో గుర్తించబడినటువంటి వరల్డ్ న్యాచురల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అనమాట. ఇక్కడ బ్రిడ్జ్ మీద అందరూ సెల్ఫీలు దిగుతుంటే మా మనవడు రాను ముంబైకి రాను అనే పాటతోటి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో మీరే చూడండి. వియత్నాంలోని ట్రాంగాన్ అనేది ఒక సరస్సు కాదు, అది వంకరగా ప్రవహించే నదులు మరియు వాగుల సముదాయం. దీనినే సాధారణంగా నదీ వ్యవస్థ అని పిలుస్తారు. ట్రాంగాన్ పర్యాటక ప్రాంతంలో ప్రవహించే ప్రధాన నది పేరు సావోఖే నది. ఇది సున్నపురాయి పర్వతాలతో కూడిన అద్భుతమైన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గుండా బోటు పయనిస్తుంది. ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశంలో మరి సున్నపురాయి పర్వతాలు, వంకర నదులు మరియు మొవా గుహలు, బాగియేట్ గుహలు మరియు డార్క్ గుహల వంటి గుహలకు ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం అంతా కూడా అన్నమాట. వియత్నాంలోని నిన్ బిన్హా ప్రావిన్స్లో ఉన్న ఈ ట్రాంగాన్ అనేది ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. సున్నపురాయితో కూడిన పర్వతాలు, దట్టమైన అడవులు, అందమైన నది మరియు గుహలు. చూడండి ఈ గుహ ఎంత చీకటిగా ఉందో, అంటే లోపల మాత్రం లైటింగ్ అరేంజ్ చేశారు. 1 by 1 ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వెళ్ళవలసింది తప్ప మరి సైడ్ బై సైడ్ వెళ్ళటా కుదరదు అనమాట. పక్కకి వెళ్ళామంటే కొండ యొక్క అంచులు మనకి తగులుతాయి అనమాట. అందు గురించి జాగ్రత్తగా ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ వంగుని మరి వెళ్తున్నాం అనమాట. కానీ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, ఈ గుహల నుంచి వెళ్ళటం అనేది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మొత్తం దారిలో మొత్తం 3-4 గుహలు తగులుతాయి. ఇది మొదటి గుహ అనమాట. చూడండి ఎంత జాగ్రత్తగా, ఒక్కొక్క బోట్లో 5గురు మాత్రమే ఉంటారు డ్రైవర్తో కలిపి. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఎంత అలాగే జాగ్రత్తగా వెళ్తున్నారో చూడండి. చాలా థ్రిల్లింగ్ అయితే అనిపించింది. సాహసోపేతం మరియు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇదిగో మరి ఆ చీకటిలోంచి బయటకు వచ్చేటప్పటికి ఆ మెత్తైనటువంటి పర్వతాల, పచ్చని చెట్లతోటి, అడవులతోటి చాలా చూడముచ్చటగా ఈ ప్రదేశం అయితే ఉంది. అందు గురించే ఇక్కడ ప్రధాన ఆకర్షణ బోటింగ్ అన్నమాట. ఇక్కడ మరి ఈ పడవలో నీటి అడుగున ఉండే సొరంగాలు, గుహలు ఇప్పుడే వెళ్ళొచ్చాం కదా, ఇది అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఇంత అందమైన ప్రదేశం కాబట్టే ఇక్కడ దీనిని మరి ఈ ప్లేస్లో కాంగ్ మరియు స్కల్ ఐలాండ్ అనేటటువంటి హాలీవుడ్ సినిమాలు కూడా షూట్ చేశారట. ఇక్కడ మరి ముఖ్యమైనటువంటి సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారట. అటువంటి అద్భుతమైన ప్రదేశం ఈ ట్రాంగాన్ అన్నమాట.